హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం రీసెంట్గా మేము చార్మినార్ అయితే విజిట్ చేసామన్నమాట. లింగంపల్లి నుంచి త్రూ మెట్రో వెళ్ళి ఎంజీ బస్ స్టాప్ నుంచి మేము ఆటో అయితే తీసుకున్నాము. మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్టే యూజ్ చేయండి. కార్ అది యూజ్ చేస్తే మీరు ఇక్కడ వెళ్ళలేరు, అంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మన టైం అంతా అక్కడే వేస్ట్ అయిపోతుంది. అందుకే మేము ఇలా అయితే వెళ్ళామన్నమాట. ఆ తర్వాత ఇదంతా స్ట్రీట్ షాపింగ్ ఇక్కడ చాలా తక్కువ ప్రైజెస్కి మంచి క్వాలిటీలోనే మనకు దొరుకుతున్నాయి. కాకపోతే మనం చూసుకోవాలన్నమాట. ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి అన్ని షాప్స్ చూసుకొని మీకు నచ్చిన ఐటమ్ అయితే మీరు తీసుకోవచ్చు. ఇక్కడ బార్గెనింగ్ కూడా ఉంటుంది. ఫిక్స్డ్ రేట్స్ అయితే వాళ్ళు తగ్గించారు, కానీ మిగతా షాప్స్లో అయితే మనం మంచిగా మాట్లాడి తీసుకోవచ్చు. ఇదండి క్రౌడ్. మేము వెళ్ళింది దసరా టైంలో అనమాట. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. ఇక్కడ మసీద్కి వెళ్ళడానికి టోపీస్ అవి తీసుకున్నాము. అవి చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే వచ్చాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ చార్మినార్లో సడన్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మేము షాపింగ్ చేస్తూనే ఉన్నాం. చాలా అంటే చాలా వర్షం పడిపోయింది. సో మేమైనా ఆగలేదండి. మేము అంబ్రెలాస్ తీసుకుని మరి షాపింగ్ అయితే కంటిన్యూ చేసాము. అదొక కొత్త ఎక్స్పీరియన్స్లా అనిపించింది నాకు. సో వ్యూ అయితే చాలా బాగుంది వర్షంలో చార్మినార్. ఇక్కడ టీ బన్ మస్కా కూడా ట్రై చేసాం, బట్ వర్షం వల్ల నేను వీడియో తీయలేకపోయాను. తర్వాత కాసేపు రిలాక్స్ అవుదామని మేము జమ్మా మసీద్కి అయితే వెళ్ళాము. జమ్మా మసీద్కి వెళ్ళినప్పుడు మనం పైన ఇలా క్లాత్ అయితే కంపల్సరీ ఉండాలండి. అండ్ క్లాతింగ్ కూడా ఫుల్గా ఉండాలి. స్లీవ్లెస్ షార్ట్స్ అవి వేసుకుని వెళ్ళకూడదు. అలౌ చేయరు, వాళ్ళు ఆపేస్తారు అక్కడే. సెక్యూరిటీ పర్సన్స్ అనమాట వీళ్ళు ఇక్కడ లగేజ్ అది మేము పెట్టేసి కాసేపు లోపలికి వెళ్ళి రిలాక్స్ అయ్యాము. ఒక 1 అవర్ వరకు అయితే టైం స్పెండ్ చేసాము ఇక్కడ మేము రిలాక్స్ అవ్వకపోయి ఉంటే ఖచ్చితంగా మళ్ళీ షాపింగ్ చేయలేకపోయే వాళ్ళం. ఇది వర్షంలో ఇది చాలా బాగా కనిపిస్తుంది. యాక్చువల్లీ వర్షం లేకపోతే ఈ పీజన్స్ అన్నీ కింద ఉంటాయి. అక్కడ మనం ఫొటోస్ అవి తీసుకోవచ్చు అనమాట. ఈ వర్షానికి ఇవి పైకి వెళ్ళిపోయి అక్కడే ఉన్నాయన్నమాట. ఇక నేను కొన్ని షార్ట్స్ రీల్స్ తీసుకున్నాను. ఆ షార్ట్స్ రీల్స్ చూడాలంటే మీరు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయితే అవ్వాలి. సో దిస్ ఈస్ ద వ్యూ అనమాట. ఆ తర్వాత మేము మిలాన్ జ్యూస్ సెంటర్కి అయితే వెళ్ళాం. ఇది ఫేమస్ కదా, మీరు చాలామంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ ఛానల్స్లో చూసుంటారు. ఇక్కడ వెళ్ళాక నేను సీతాఫల్ మలాయ్ ఒకటి అండ్ మల్బరీ మలాయ్ ఒకటి తీసుకున్నాము. రెండిట్లో నాకు సీతాఫల్ మలాయే నచ్చింది. మల్బరీ ఏంటంటే చాలా పుల్లగా ఉంది. డెజర్ట్ తిన్న ఫీల్ అయితే రాలేదు. మరి నేను తీసుకున్నప్పుడు అవి పుల్లగా ఉన్నాయి, బట్ అలాగే ఉంటుందో టేస్ట్ నాకైతే తెలియదు. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేయడం. తిన్న వెంటనే నాకు బాగా అనిపించింది, బట్ తినే కొద్దీ అది చాలా పుల్లగా ఉంది. అది స్వీట్ని డామినేట్ చేసేస్తుంది. ఫ్లేవర్స్ అనేది బ్యాలెన్స్ అవ్వలేదు. సో యావరేజ్గా ఉందన్నమాట. తినేసి మేము మళ్ళీ మా షాపింగ్ అయితే కంటిన్యూ చేసాం. చార్మినార్లో మెయిన్ అయితే లేడీస్ ఐటమ్సే అండి. జెంట్స్కి అయితే అసలు ఏమీ ఉండవు. వాళ్ళ వచ్చిన బ్యాగ్స్ పట్టుకోవాలి అంతే. బ్యాంగిల్స్ ఒక 10 సెట్స్ అయినా తీసుకుని ఉంటాను నేను. చాలా చీప్గా దొరికాయి బ్యాంగిల్స్. మేము ఆఫ్టర్నూన్ 3కి స్టార్ట్ అయ్యాము. 9-10 వరకు షాపింగ్ చేస్తూనే ఉన్నాం అనమాట. ఏదో ఒకటి తీసుకుంటూనే ఉన్నాము. చాలా అలసిపోయి ఇంకా తిందామని చెప్పి షాదాబ్కి అయితే వెళ్ళాం. చార్మినార్ వెళ్ళి షాదాబ్కి వెళ్ళకపోతే ఎలాగో చెప్పండి. అందుకే బిర్యానీ తినేయడానికి వచ్చాము. ఇక్కడ మేము డబల్ మసాలా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాము. రెండు బాగున్నాయి. టేస్ట్ అంటే అంత సూపర్గా లేదు, యావరేజ్గా ఉన్నాయి. స్పైసీ అయితే అసలు లేదు. అంటే దీనికన్నా నేను మంచి బిర్యానీస్ తిన్నాను కాబట్టి నాకు ఇది అంత టేస్టీగా అనిపించలేదు. ఓవర్ హైప్డ్ అనే చెప్తాను షాదాబ్. అండ్ క్రౌడ్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. క్రౌడ్ ఎక్స్టెండ్ చేశారు దీన్ని, లైక్ ఫ్లోర్స్ అవి. అసలు హైజీన్గా అయితే లేదు. లాస్ట్లో లస్సీ అయితే తాగాము. లస్సీ తాగేసి ఇక్కడతో మా చార్మినార్ షాపింగ్ అండ్ షాదాబ్ బిర్యానీ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.